ఈ కార్నర్లో అంటే ఆర్మ్ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మీరు 1 ఇంచ్ పెట్టి రౌండ్ షేప్ తీయాలి అంటున్నారు. కొంతమంది 1.5 ఇంచ్ పెట్టి రౌండ్ షేప్ డ్రా చేయాలి అని చెప్తున్నారు. ఇంతకీ ఏ బ్లౌజ్కి 1 ఇంచ్ పెట్టాలి, ఏ సైజ్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ పెట్టాలో కొంచెం క్లారిటీ ఇవ్వండి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కి రిప్లై ఇచ్చే ముందు నేను ఈ రోజు నుంచి బ్లౌజెస్ అయితే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు అర్థమయ్యేలాగా ఆది బ్లౌజ్తో అడుగుతున్నారు కాబట్టి మీకు షార్ట్ పార్ట్ 1 పార్ట్ 2 అలాగా షార్ట్ వీడియోస్లో బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్నర్లో 1 ఇంచ్ పెట్టాను. ఇది 36 ఇంచెస్ బ్లౌజు. నెక్ వచ్చేసి 8.5 డ్రా చేసా. స్టిచ్ చేసేసరికి 9 ఇంచులు అవుతుంది డీప్. ఇక్కడ మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైనా షోల్డర్ని బట్టి ఈ చంక దగ్గర పెంచాలి లేదా తగ్గించాలి అనేది ఉంటుంది. షోల్డర్ అంటే మనకి షోల్డర్ వచ్చేసి నెక్ని బట్టి ఉంటుంది. మనకి డీప్ నెక్ అనుకోండి షోల్డర్ తక్కువగా ఉంటుంది, హై నెక్ అనుకోండి షోల్డర్ ఎక్కువగా ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నెక్ అనేది పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ పెరుగుతుంది. షోల్డర్ పెరిగే కొద్దీ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ కార్నర్ అనేది కూడా పెరుగుతుంది. అర్థం కాకపోతే ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇంతకీ షార్ట్స్ పోస్ట్ చేయాలో లేదో కామెంట్ చేయండి.